నీది కాని ఇల్లు, నీది కాని కారు, నీది కాని డబ్బు, వీటితో ఫోటోలు పెట్టడం. దీన్నే ఈ రోజుల్లో యువతలో విపరీతంగా కనిపిస్తున్న ఒక డిజిటల్ వ్యాధి అని చెప్పవచ్చు. తమవి కాని లగ్జరీ కార్లు, 5 స్టార్ హోటల్ లాబీలు, ఖరీదైన బ్రాండెడ్ వస్తువుల దగ్గర నిల్చొని ఫోటోలు దిగి సోషల్ మీడియాలో రిచ్ అండ్ హ్యాపీ అంటూ పోస్టులు పెట్టడం. దీని వెనుక ప్రధానంగా 4 కారణాలు ఉంటాయి. మొదటిది తక్కువ ఖర్చుతో తక్షణమే హై స్టేటస్ ఇమేజ్ని సృష్టించుకోవాలనే తాపత్రయం. సైకాలజీలో దీన్ని సోషల్ కంపారిజన్ థియరీ అంటారు. అంటే ఇతరులతో పోల్చుకొని తనను తాను పై స్థాయిలో చూపించుకోవాలనే తపన. రెండవ కారణం లో కాస్ట్ సిగ్నలింగ్. ఇది గొప్పవాడిలా కనిపించే చవకైన మార్గాల్లో ఒకటి. నిజంగా లగ్జరీ కార్ కొనాలంటే కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. కానీ షోరూమ్ ముందు నిల్చొని ఫోటో దిగితే అదే ఇల్యూషన్ ఉచితంగా 5 నిమిషాల్లో వచ్చేస్తుంది. మూడవ కారణం ఫోమో, ఇన్ఫ్లుయెన్సర్ కల్చర్. కొంతమందికి ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ సర్కిల్లో ఉండేవారు దుబాయ్ బీచ్లు, ప్రైవేట్ జెట్లు, లంబోర్గినీల దగ్గర ఫోటోలు పెడుతుంటే నేను ఇంకా వెనకబడి ఉన్నాను అనే భయం పుట్టుకొస్తుంది. అందువల్ల దాన్ని కప్పిపుచ్చుకోవడానికి వీరు కూడా ఖరీదైన కార్ల దగ్గర, హోటల్ లాబీల దగ్గర సెల్ఫీలు దిగి పోస్టులు పెడుతూ ఉంటారు. ఇక 4వ కారణం ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్ సైకాలజీ. చాలా మంది యువకుల జేబులో డబ్బు లేకపోయినా ఇమేజ్ మాత్రం కోటీశ్వర్లా ఉండాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే మన సమాజంలో ఇప్పుడు మొదటి ప్రశ్న ఎంత సంపాదించావుగా మారిపోయింది. అంతేకాకుండా పెళ్లి సంబంధాలు, ఉద్యోగాలు, స్నేహితుల సర్కిల్ అన్ని డబ్బు, స్టేటస్ చుట్టూనే తిరుగుతున్నాయి. ఫలితంగా తమలో నిజమైన ఆత్మవిశ్వాసం లేని వాళ్ళు బయటి వస్తువులతో తమ విలువను పెంచుకొని నేను కూడా వాల్యూ ఉన్నవాడిని అనే భ్రమను సృష్టించాలని అనుకుంటున్నారు. అయితే వీరంతా ఈ డిజిటల్ మాయ ఎక్కువ కాలం ఉండేది కాదని మాత్రం తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఫేక్ అనేది ఎప్పటికీ రియాలిటీని భర్తీ చేయదు కూడా. అంతేకాకుండా నిజమైన ధనవంతులకు ఎప్పుడు షోరూమ్ ముందు నిలబడి ఫోటో దిగే అవసరం ఉండదు. వారు ఎప్పుడు షో ఆఫ్ చేయరు.